నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారతీయులపై తీవ్రంగా పడుతోంది. యుద్ధం కారణంగా వాహనదారులకు వరుసగా షాకులు తప్పడం లేదు. గత కొద్ది రోజుల క్రితం 2 సార్లు పెరిగిన ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా చమురు ధరలను కేంద్రం పెంచింది. లీటర్ పెట్రోల్ పై 94 పైసలు, డీజిల్ పై 96 పైసలు చొప్పున వడ్డన చేసింది. పెరిగిన ధరలు ఇవాల్టి నుండి అమల్లోకి వచ్చాయి. ప్రతి 4 రోజులకు ఓసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. పెరిగిన పెట్రోల్ ధరలతో వాహనదారులు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారతీయులపై తీవ్రంగా పడుతోంది. యుద్ధం కారణంగా వాహనదారులకు వరుసగా షాకులు తప్పడం లేదు. గత కొద్ది రోజుల క్రితం 2 సార్లు పెరిగిన ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా చమురు ధరలను కేంద్రం పెంచింది. లీటర్ పెట్రోల్ పై 94 పైసలు, డీజిల్ పై 96 పైసల చొప్పున వడ్డన చేసింది. పెరిగిన ధరలు ఇవాల్టి నుండి అమల్లోకి వచ్చాయి. ప్రతి 4 రోజులకు ఓసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. పెరిగిన పెట్రోల్ ధరలతో వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సిఎస్ఆర్ అందిస్తారు. సిఎస్ఆర్, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలు యుద్ధాన్ని సాకుగా చూపించి విపరీతంగా పెట్రోల్ ధరలు మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలని ఆకాశమే హద్దుగా పెంచుకుంటూ పోతున్నాయి. అయితే ఈ పెంపుదల వల్ల ఇప్పటికే 113 దగ్గర నుంచి 115 రూపాయల వరకు లీటర్ పెట్రోల్ కాస్ట్, అంటే తెలుగు రాష్ట్రాల్లో అంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి, డీజిల్ ధరలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మిగతా రాష్ట్రాల కంటే రూపాయి దగ్గర నుంచి 5 రూపాయల వరకు వ్యత్యాసం ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉంది. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రౌండ్ ఫిగర్ గా చెప్పుకుంటే 115 రూపాయలు అయిపోయింది. అదే విధంగా తెలంగాణలో కూడా 114 రూపాయలు, అంటే చిల్లర చెప్తలేను, 114 రూపాయలు 115 రూపాయల వరకు ఈ పెట్రోల్ ధరలు అయితే పెరిగిపోయాయి. అంతేకాకుండా ఇక డీజిల్ ధరలు కూడా అదే గరిష్టంగా పెరుగుతూ వచ్చాయి. ఈ పెరుగుదల అనేది దీని ప్రభావంతో మాత్రం ప్రజలు మోయలేని భారంగా అన్ని సెక్టార్ల పైన కూడా దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. యుద్ధం ఎక్కడో గల్ఫ్ దేశాల్లో జరుగుతుంది. ప్రభావంతోనే నిత్యావసర ధరలు కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరి ఇది ఎంతవరకు, అంటే దీనిపైన అప్డేట్ ఏంటి? పెట్రోల్ ధరలు పెరగటం అంటే కేవలం ఏదో వాహనాలకి సంబంధించినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రమే పెంచుతున్నామని కేంద్ర ప్రభుత్వం చాలా అపోహపడుతుంది. దాని ప్రభావంతో మాత్రం నిత్యావసర వస్తువుల ధరలే కాకుండా మిగతా అన్ని రంగాల పైన కూడా, అంటే రవాణా వ్యవస్థల పైన ఆధారపడినటువంటి, వాహన వినియోగాల పైన ఆధారపడినటువంటి మిగతా అన్ని రంగాల పైన కూడా దీని ప్రభావం చాలా ప్రతికూలంగా ఉంటుంది, చాలా మోయలేని భారంగా ఉంటుంది. కేవలం నిత్యావసర వస్తువుల ధరలే కాకుండా ఇప్పుడు ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టేటువంటి ఏదైనా ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, లేకపోతే రైల్వేస్ కానీ, మిగతా అన్ని సెక్టార్ల పైన కూడా దీని ప్రభావం ఉంటుంది. తిరిగి మళ్ళీ అది ప్రభుత్వం పైన కూడా భారం పడుతుంది. కాంట్రాక్టింగ్ వర్క్స్, ఇంజనీరింగ్ వర్క్స్, లేకపోతే విద్యుత్ ఉత్పత్తి కార్యక్రమాల దగ్గర నుంచి ఇలా ఏది కదిలించినా గానీ వాటి మీద తప్పకుండా ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ప్రభావం మాత్రం తప్పకుండా ఉంటుంది. అయితే వాళ్ళెవరో భరిస్తున్నారు కదా, మనకేం బాధ అనుకుంటే అది పొరపాటు. అది తిరిగి కూడా ప్రజల పైన, ప్రభుత్వం పైనే ఎక్కువగా భారం ఉంటుంది. అంతే తప్ప ఏదో ఆయిల్ కంపెనీలు పెంచుతున్నాయి, లేకపోతే మోటార్ సైకిల్స్ వాళ్ళు, కార్ల వాళ్ళు, లేకపోతే లారీల వాళ్ళు ఈ విధంగా వీళ్ళ వరకే మనం పెంచుతున్నాం, పడితే బాధలు వీళ్ళ వరకే పడతారనే ధోరణితోటి ఈ పెంపుదలని, దాని ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈ పెంపుదలని ఏకపక్షంగా పెంచుకుంటూ పోతున్నారు. ప్రజలు ఏమైపోతారా అనే ఒక ఆలోచన కూడా లేకుండా
ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోనట్టుగా ఉంది అనేటువంటి ఒక విమర్శ ఉంది. ఆ విమర్శలన్నిటికీ బలం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నట్టుగా మనకి ఈ పరిస్థితులను బట్టి అర్థమవుతుంది. అయితే సిఎస్ఆర్ ఇక్కడ నరేంద్ర మోదీ కూడా మనకు చెప్పారు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కూడా తీసుకురావాలని. కానీ అన్ని సెక్టార్స్ లో ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అయితే కుదరదు. మరి దీని పట్ల కూడా ప్రజలకు కాస్త అంటే వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వేరే సెక్టార్స్ లో ఎవరైతే పని చేస్తారో మార్కెటింగ్ విభాగాలు కావచ్చు, వేరే విభాగాలు కావచ్చు, సాఫ్ట్వేర్ రంగం వారు ఇతర రంగం వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఓకే. కానీ వేరే విభాగాల్లో పనిచేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ భారం వాళ్ళపై చాలా భారంగానే ఉంటుంది కదా. ఎట్టి పరిస్థితుల్లో భారంగానే ఉంటుంది. 100% కరెక్ట్. అది ఇప్పుడు ఆసుపత్రి అనేది ఒక ఎమర్జెన్సీ, పాలు డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక ఎమర్జెన్సీ, వాటర్ మంచినీటి సరఫరా అనేది ఒక ఎమర్జెన్సీ, నిత్యావసర సరుకులు అనేవి ఒక ఎమర్జెన్సీ. ఇలా ఎమర్జెన్సీలు చాలా ఉన్నాయి సెక్టార్స్. మీడియా రంగంలో కూడా ఏదో ఇంట్లో కూర్చుంటే మీడియా రంగంలో పనులు కావు, తప్పకుండా చూడాలి. ఎందుకంటే మీడియా కూడా ఇప్పుడు మేజర్ సెక్టార్ ఈ సొసైటీలో, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇట్లా ఈ సెక్టార్లు, ఈ హోటల్ రంగాల్ని, లేకపోతే పబ్లిక్ దైనందిన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి అవసరాన్ని కూడా అత్యవసరంగానే భావించాలి తప్ప ఏదో వీళ్ళు ఇంట్లో కూర్చుంటే పనులు అయితే ఇంట్లో కూర్చుంటే వ్యవసాయం అయిద్దా, ఇంట్లో కూర్చుంటే పంటలు పండుతాయా, ఇంట్లో కూర్చుంటే రవాణా వ్యవస్థ నడుస్తుందా, లేకపోతే ఇంట్లో కూర్చుంటే ఒక వస్తువు ఇంకో ప్రాంతానికి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఆ వస్తువు గాల్లో పోతుందా? ఇట్లాంటి తలతిక్క సూచనలు చేయడం వల్లనే ప్రధానమంత్రి గాని కేంద్ర ప్రభుత్వం గాని అనేక రకాల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్ళని ఎవడు పెంచమన్నాడు? మళ్ళా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు కూడా వీళ్ళు ధరలు తగ్గించలేదు, పెట్రోల్ ధరలు. అట్లా ఇట్లా ఎంత డెప్త్ లో ఆలోచన చేస్తే, ఎంత డెప్త్ లో దీనిపైన చర్చిస్తే అల్టిమేట్ గా కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టేటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. అంటే ప్రజలు ఆగ్రహావేశాలు పట్టించుకోకుండా, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా కేవలం బిజినెస్ యాంగిల్లోనే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది ఒక సంక్షేమ రాజ్యం, సంక్షేమ దేశం అనే అంశాన్ని పక్కన పెట్టి, వెల్ఫేర్ కాన్సెప్ట్ అనే విషయాన్ని పక్కన పెట్టి ఏదో బిజినెస్ వ్యాపార ధోరణితోనే ప్రజలతో డీల్ చేయడం అనేటువంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎన్డీఏ ప్రభుత్వం ఈ విధంగా ఈ బిజినెస్ యాంగిల్లోనే ఆలోచిస్తూ ప్రజల్ని నానా కష్టాలు పాలు చేస్తున్నారు అనేటువంటి విమర్శలకు రోజు రోజుకి బలం చేకూర్చే విధంగా వీళ్ళ విధానాలు ఉంటున్నాయి తప్ప. అయితే సిఎస్ఆర్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చర్చించాలి. అయితే సెలవులకి వెళ్ళడం కానీ, అంటే ఏదైనా పర్యటనలు రద్దు చేసుకోండి, ఏదైనా హాలిడేస్ ట్రిప్స్ రద్దు చేసుకోండి, దీనివల్ల మనం సేవ్ చేయొచ్చు, ఇంధనాన్ని సేవ్ చేయొచ్చు అంటున్నారు. మరి ఈ ప్రభావం ఇప్పుడు ఏదైతే అక్కడ మనకి ఇరాన్ నుంచి యుద్ధ ప్రభావం ఉందో ఇది మన పైన ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పడుతోంది. బట్ ఇలాంటివి మనం కాస్ట్ కట్టింగ్ చేయడం ద్వారా మన పైన ఈ భారం ఎంతవరకు తగ్గొచ్చు అంటారు? ప్రధాని ఇచ్చిన సూచనల మేరకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయి 12 సంవత్సరాలు అయిపోతుంది. ఈ 12 సంవత్సరాల కంటే ముందు, ఆయన ప్రధాని కాకముందు కూడా పొదుపు చర్యల్ని ప్రజలు పాటిస్తూనే ఉన్నారు. వాళ్ళ పేదరికం కానీ, వాళ్ళకున్న ఆదాయం సంపాదన కానీ ఇవన్నీ పరిమితంగా ఉన్న నేపథ్యంలో పొదుపు మాత్రం ఈయన చెప్పక్కర్లా. 50-60 ఏళ్ల నుంచి ప్రజలు, లేకపోతే ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా ప్రజలు పొదుపు మంత్రాన్ని పాటిస్తూ ఉన్నారు. ఈ రోజు ఇదంతా ఖర్చు పెట్టుకుంటే రేపేం చేయాలి అనేటువంటి ఒక ధోరణి సామాన్య మానవుడు, అంటే కనీస చదువు లేని దగ్గర నుంచి చదువుకున్న వాళ్ళ దగ్గర దాకా ఈ పొదుపు మంత్రం చాలా స్పష్టంగా తెలుసు. ఈయన కొత్తగా వచ్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆయన చెప్పి ఏదో ప్రజలను ఉద్ధరిస్తున్నారని, దిక్కుమాలిన సలహాలు ఇస్తున్నాడు అనేటువంటి విమర్శలన్నిటికీ బలం చేకూర్చే విధంగానే ఈయన వ్యవహార శైలి ఉంది తప్ప అసలు ఎవడు పెంచమన్నాడు ఈ ధరలని? ధరలు తగ్గించినప్పుడు ఎందుకు తగ్గించలేదు? నిజంగా ప్రజల మీద అంత ప్రేమ ఉంటే అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. దానికి ఆయన దగ్గర నుంచి సమాధానాలు ఉండవు. ఎందుకంటే ఆయన మీడియాతోనూ కలవడు, ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడు, లేకపోతే సంవత్సరాల తరబడి మీడియాకు దూరంగా బతుకుతుంటాడు. మీడియాతోటి అసలు ప్రభుత్వానికి కానీ ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తుంటాడు. ఆయనకి ఏం తెలుస్తుంది ప్రజలు ఎలాంటి బాధలు పడుతున్నారో చెప్పేదే మీడియా. అలాంటి మీడియాకే ఆయన దూరంగా ఉంటే అసలు ప్రజలు పడుతున్నటువంటి బాధలు ఆ ప్రధానమంత్రికి ఏం తెలుస్తాయి? ఆయిల్ కంపెనీ వచ్చి మాకు రోజుకి 1000 కోట్ల నష్టం వస్తుంది, రోజుకి 1100 కోట్ల నష్టం వస్తుంది, లేకపోతే 1200 కోట్ల నష్టం వస్తుంది అంటే అయితే మీరు పెంచుకోండి, ధరలు పెంచుకోండి అని చెప్పి ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వడం, లేకపోతే వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వడమే తప్ప జనం ఇంత ఇబ్బందులు పడుతున్నారే. ఇప్పటికే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయాయి, లేకపోతే ప్రజలు అసలు కొనుగోలు శక్తి హరించుకుపోయింది.
ఆదాయం తగ్గిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి అనేటువంటి ధోరణితో ఆయన ఎప్పుడు వ్యవహరించట్లేదు అనేటువంటి ఆర్థికవేత్తల విమర్శలు కాదు, చిన్న సామాన్యుడు కూడా ఆ విధంగా విమర్శిస్తున్నా గానీ ఆ విమర్శలు ఏమి కూడా ప్రధానమంత్రి చెవికెత్తట్లేదు, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ వెల్ఫేర్ కాన్సెప్ట్ అనే విషయాన్ని పక్కన పెట్టి కంప్లీట్ బిజినెస్ ధోరణితో వ్యవహరిస్తుంది, బిజినెస్ యాంగిల్ లోనే పరిపాలిస్తుంది అనేటువంటి విమర్శలు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి.